మొదటి 4 ఆజ్ఞలు దేవునికి మనకి సంబంధించినటువంటి ఆజ్ఞలు. దేవునితో మానవుడు చేయవలసిన ఆజ్ఞలు వర్టికల్ అనమాట, పై నుంచి కిందకి. ఆయన పైన ఉంటాడు, మనం కింద ఉంటాం. మనము ఆయన కలిగి ఉండవలసిన సంబంధాన్ని సూచించేవి మొదటి 4 ఆజ్ఞలు. అంతేనా? 4 ఆజ్ఞలు ఏంటో సార్ చూడండి. మనకి ఆయన తప్ప వేరే దేవుడు ఉండకూడదంటే మనకి ఆయనకి సంబంధించింది అది. రెండో ఆజ్ఞ ఏంటి? ఏ రూపాన్ని కూడా చేసుకోకూడదు, దేనికి సాగిలపడకూడదు, అంటే అది దేవునికి మనకి సంబంధించింది. మూడోది, నా నామాన్ని ఎవరు కూడా వ్యర్థంగా ఉచ్చరించకూడదు, అంటే దేవునికి మనకి సంబంధించింది. నాలుగోది ఏంటి? విశ్రాంతి దినాన్ని పాటించాలి. ఆయన దినంగా, ఆయన కోసం విశ్రాంతి దినముగా 7వ దినాన్ని పాటించాలి. ఈ 4 కూడా దేవుడికి మనకి మధ్య సంబంధాన్ని సూచించేవి. ఇప్పుడు 5వ ఆజ్ఞ, నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము. ఇక్కడ మనకి దేవునికి మధ్యలో ఉందా ఈ ఆజ్ఞ? మనకి మన తల్లిదండ్రులకి మధ్యలో ఉందా? తల్లిదండ్రులకి మనకి మధ్యలో ఉంది. అంటే తల్లిదండ్రులు మనుషులే, మనము మనుషులమే. ఇది మనుషులకి సంబంధించినట్లు. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యే ప్రతిదీ మనిషికి సంబంధించినటువంటి ఆజ్ఞల గురించి వివరణ ఉంటుంది. ఆయన చెప్పిన ఆజ్ఞలు ఎలా ఉంటాయి అంటే ఎల్ షేప్ లో ఉండే. ఫస్ట్ 4 ఏంటంటే పైనుంచి కిందకి, దేవుడికి మనకి. తర్వాత ఎల్ షేప్ లో ఉన్నాడు. మిగిలినటువంటి 6 ఆజ్ఞలు మనిషికి సంబంధించినటువంటి ఆజ్ఞలు. మీకు అర్థమవుతుందా? ఇది వర్టికల్ గా, ఇది హారిజంటల్ గా. నీకు నాకు సంబంధించిన ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఇది. ఆజ్ఞలతో కూడిన, వాగ్దానాలతో కూడిన ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటి? నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము. 10 ఆజ్ఞల్లో మొదటిది, నేను తప్ప వేరొక దేవుడు. అది 10 ఆజ్ఞల్లో మొదటిది. మీకు ఇప్పుడు అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? ఇక్కడి నుంచి చూడాలి. కావాలంటే మీరు కింద చూస్తే నరహత్య చేయకూడదు. నరహత్య అంటే ఎవరికి సంబంధించింది? ఎవరెవరిని చంపుతారు? మనుషుల్ని చేయకూడదు, హత్య చేయకూడదు. తర్వాత వ్యభిచరించకూడదు. ఇది మనుషులకి సంబంధించింది. దొంగిలించకూడదు, అంటే ఎవరి దగ్గర దొంగిలిస్తాం? మనుషుల దగ్గర దొంగిలిస్తాం. పొరుగు వాడి మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు, పొరుగు వాడి ఇల్లు ఆశింపకూడదు, పొరుగు వాడి భార్యనైనా ఆశింపకూడదు. ఇట్లా మిగిలిన 6 ఆజ్ఞలు కూడా మనుషులకి సంబంధించినటువంటి ఆజ్ఞలు. అంటే మనుషులతో మనం ఎలా ఉండాలి, ఎలాంటి సంబంధం కలిగి ఉండాలి అని దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు. అయితే ఈ ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞలు మనం ఈరోజు చూస్తున్నాం. ఏంటి ఆజ్ఞ? దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము. మానవ సంబంధాల గురించి చెప్పబడిన ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఇది. ఓకే, అంతవరకు క్లారిటీ వచ్చిందా మీకు? మానవ సంబంధాలలో అంటే ఇది కేవలం దేవుడు మనకి ఇచ్చిన సలహా కాదు, దేవుడిచ్చిన ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ? మీ నోటితో మీరే చెప్పండి, మళ్ళా చదవండి. ఈ దేవుడు నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని తండ్రికి సన్మానించుము. ఇది సలహానా, ఆజ్ఞ? ఏంటి ఆజ్ఞ? నీ తల్లిని తండ్రిని సన్మానించుము. దేవుడు ఏదో సరదాగా చెప్పాడా? చేస్తే చేయండి, లేకపోతే లేదు. మీ తల్లిని తండ్రిని మీరు సన్మానించండి, మీకు సన్మానించాలనిపిస్తే. లేకపోయినా పర్వాలేదు, మీ పిల్లలు ఉంటారు, మీ పిల్లల్ని పెంచి పోషించుకోండి. మీ పిల్లల్ని వాళ్ళు ఎలా పెద్దవాళ్ళు చేయాలో, వాళ్ళకి ఏం కావాలో ఆలనా పాలన చూసుకోండి, మీ తల్లిదండ్రులను వదిలిపెట్టేసేయండి అని చెప్పాడా? మీకు నచ్చితే చేయండి అన్నాడా? ఆజ్ఞకి సలహాకి తేడా ఏంటి? ఆజ్ఞ అంటే ఏంటి? ఖచ్చితంగా చేయాల్సిందే. ఖచ్చితంగా ఏం చేయాలి? మనం పాటించాలి. ఏంటి ఆజ్ఞ? మనం ఈరోజు చూసేది ఏంటి ఆజ్ఞ? తల్లిని తండ్రిని సన్మానించాలి. ఫస్ట్ పాయింట్ ఇక్కడ మనం దేవుడు ఈ చెప్పినటువంటి ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా పాటించాల్సిందే. ఆజ్ఞ అనే దానికి ఏమైనా ఎగ్జామ్షన్స్ ఉంటాయా? కొంతమంది చేయాలి, కొంతమంది చేయకూడదని ఏమైనా ఉండదా? ఉండదుగా. అందరూ చేయాలిగా. అందరూ ఏం చేయాలి? ఇప్పుడు ఏంటి ఆజ్ఞ? సరే, తల్లిని తండ్రిని సన్మానించాలని వాక్యం చెప్తుంది. అది అందరూ చేయాలి అని కూడా వాక్యం చెప్తుంది. అది ఆజ్ఞ కాబట్టి తప్పకుండా పాటించాలని చెప్తుంది. ఇప్పుడు సన్మానించడం అంటే ఏంటి? తల్లిదండ్రులు సన్మానించమని వాక్యం చెప్తుంది, బాగానే ఉంది. మీరు నిజంగా తల్లిదండ్రులను సన్మానిస్తున్నారా, సన్మానించట్లేదా? దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మీరు పాటిస్తున్నారా, పాటించట్లేదా అనేది మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలిగా. పరిశీలన చేసుకోవాలి అంటే అసలు సన్మానించడం అంటే ఏంటో తెలియాలి.
మనకి తెలిసి ఒక మనిషిని సన్మానించడం అంటే ఏంటి? మన పరిభాషలో, మానవ పరిభాషలో సన్మానించడం అంటే ఏంటి? ఎలా సన్మానించడం అంటే ఒక షాలు తీసుకొచ్చి షాలువాని కప్పి వాళ్ళకి పూలదండలు వేసి చేతిలో పుష్పగుచ్చాన్ని ఇచ్చి క్లాప్స్ కొట్టి సన్మానం అంటే అదేనా మనం అనుకునేది? ఒక కిరీటాన్ని తీసుకొచ్చి పూలతోనో దేనితోనో చేసి తల మీద పెట్టి చప్పట్లో పట్టడం, అదేనా సన్మానించడం అంటే? ఈరోజు కొంచెం డీప్గా అనాలిసిస్ చేద్దాం. సన్మానించడం అంటే ఏంటో, సన్మానించడంలో ఏమేం పాయింట్లు దేవుడు నిక్షిప్తం చేసి ఉంచాడు చూద్దాం. సన్మానించడం అంటే మొదట గౌరవించక. ఏంటండి? గౌరవించాలి అంటే మాటలో మాత్రమే కాదు, మాటలో ప్రవర్తనలో కూడా వాళ్ళు తక్కువ చేయకుండా ఉండటం. సన్మానించడం అంటే తల్లిదండ్రుల మాట విషయంలో, ప్రవర్తన విషయంలో ఎక్కడ తక్కువ చేయకుండా వాళ్ళ మాటను మనం వినటం. వాళ్ళని సన్మానిస్తే మనకు వచ్చే ప్రయోజనం ఏంటి? దీర్ఘాయుష్యం ఇస్తాడు, ఆశీర్వాదం ఉంటుంది, దీర్ఘాయుష్ ఉంటుంది. సో సన్మానించాలి అంటే ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సింది, తల్లిదండ్రులను ఏం చేయాలి? సన్మానించాలి అంటే అందులో నిక్షిప్తమైన నిగూఢమైన భావం ఒకటి గౌరవించడం, రెండోది ఒబీడియన్స్ అంటే లోబడటం. తల్లిదండ్రులకి పిల్లలైన మనం ఏం చేయాలి? లోబడాలి. అంటే వారు ఇచ్చేటువంటి దైవికమైన సలహాలను మనం పాటించాలి. తల్లిదండ్రులు ఇచ్చేటువంటి సలహాలను విధేయత చూపించి మనం పాటించాలి, వినాలి. ఫస్ట్ గౌరవం చూపించాలి వాళ్ళ మాటకి. నెక్స్ట్ ఏం చేయాలి? వాళ్ళు ఇచ్చే సలహాలని ఏం చేయాలి? పాటించాలి. కొలస్సీ పత్రిక 3:20 వాక్యం ఈ విధంగా ఉంది. చూద్దామండి. కొలస్సీ పత్రిక 3:20 పిల్లలారా, అన్ని విషయములోనూ మీ తల్లిదండ్రుల మాట వినడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకున్న తగినది. పిల్లలారా అంటే పిల్లలమే మనందరం. ఎవరికి పిల్లలు? మనకన్నా తల్లిదండ్రులకు మనం పిల్లలమే. పిల్లలారా మీరేం చేయాలంట? అన్ని విషయముల్లో మీ తల్లిదండ్రుల మాట వినడి. ఏమని చెప్తుంది వాక్యం? పిల్లలారా మీకు నచ్చిన కొన్ని విషయాల్లో వాళ్ళ మాట వినండి, మీకు నచ్చకుండా ఉన్న విషయాల్లో వాళ్ళ మాట వినొద్దు. ఇది దేవుని దృష్టిలో ఏంటంట? ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. ఏది మెచ్చుకొనదగింది? అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రుల మాట వినడం అనేది దేవుని దృష్టిలో మెచ్చుకొనదగింది. కొన్ని విషయాల్లో విని, కొన్ని విషయాల్లో వినకుండా, కొన్ని విషయాల్లో వాళ్ళని గౌరవించి, కొన్ని విషయాల్లో వాళ్ళని గౌరవించకుండా నీకు నచ్చినట్లుగా తోలనాడి మాట్లాడితే దేవుడు మెచ్చుకోడు. మెచ్చుకుంటాడా? ఎప్పుడు నీ మాట వినాలా, ఎప్పుడు మీ మాట వినాలా అనే మనసు మనకు రాకూడదు. వాక్యం చెప్తా ఉంది, మనము లోబడాలి. ఒబీడియన్స్. యేసుక్రీస్తు ప్రభు అంతటి వాడే భూమి మీద శరీరంతో ఉన్నప్పుడు, రాక్షసం అయిపోతే కానాను వివాహంలో మరి అయిన తల్లి ఆయన్ని పిలిచి, రాక్షసం అయిపోయింది చూడు నాయన అంటే, అమ్మ నా సమయం ఇంకా రాలేదు అని తల్లి చెప్పింది అని తల్లి మాటకు విధేయత చూపించి అక్కడ ఆ నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. సాక్షాత్తు దేవుడే మానవ రూపాల్లో ఈ భూమి మీదకు వచ్చి తను కన్న తల్లి మాట విన్నప్పుడు, ఆ మాట విధేయత చూపించినప్పుడు, ఆఫ్టర్ ఆల్ మనమంతా ఆయనే మనకి మాదిరిగా ఉన్నాడుగా. ఆయనే తన తల్లి మాట విన్నప్పుడు నీవు నేను మన తల్లి తండ్రి మాట వింటున్నామా? మీరు ఆలోచన చేసుకోండి. వినాలి అని చెప్పి దేవుని మాట చెప్తుంది. సన్మానించుట అంటే మొట్టమొదటి గౌరవించుట, రెండవది లోబడటం అంటే ఒబీడియన్స్, ఆయన మాట వినటం. అందులో మూడవది ఆదరించుట. హల్లెలూయా. వృద్ధాప్యంలో వారి ఆర్థిక ఆరోగ్య అవసరాలు తీర్చడం అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటిది. ఇది ఆజ్ఞది, తప్పకుండా చేయాలి. నువ్వు కొన్నిసార్లు వాళ్ళ మాట వింటావు, కొన్నిసార్లు వినవు, కొన్నిసార్లు లోబడతావు, కొన్నిసార్లు లోబడవు. కానీ ఈ ఆదరించే విషయంలో ఎంతమంది తల్లి తండ్రిని ఆదరించేవారుగా ఉంటున్నారు వారి వృద్ధాప్యంలో? ఆరోగ్యం బాగోకుండా వాళ్ళకి ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు బిడ్డలుగా ఉన్న నీవు వాళ్ళని ఆదరిస్తున్నావా? ఆర్థికంగా వాళ్ళ దగ్గర డబ్బు లేని సమయంలో నువ్వు ఆదరిస్తున్నావా? సన్మానించడం అంటే ఆదరించడం కూడా, సన్మానించడం అంటే వాళ్ళకి లోబడటం కూడా, సన్మానించడం అంటే వారిని గౌరవించడం కూడా, సన్మానించడం అంటే వారికి నీ ప్రేమను పంచడం కూడా. నాలుగోదండి
ప్రేమించుట, ప్రేమను పంచుట. వాళ్ళు బలహీనంగా ఉన్నప్పుడు, వాళ్ళ బలహీనులు అయిపోయినప్పుడు వాళ్ళ బలహీనతలను భరిస్తూ ఒంటరిని చేయకుండా వాళ్ళని తోడుగా ఉంటూ నీ ప్రేమను పంచటం, సన్మానించడం. అంటే వృద్ధాప్యం వచ్చినప్పుడు వాళ్ళు బలహీనలు అయిపోతారు, చెప్పిందే చెప్తారు, నువ్వు వద్దన్నదే చేస్తారు, నేను విసిగిస్తూ ఉంటారు. మాటికి అవసరమైతే ఒక్కొక్కసారి వృద్ధాప్యంలో వాళ్ళకి కంట్రోల్ ఉండవు శరీర అవయవాలు. కొన్నిసార్లు వాళ్ళకి తెలియకుండానే కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి. నువ్వు చిన్నప్పుడు నిన్ను ఎత్తుకొని తిప్పినప్పుడు నువ్వు చేసిన పనులు ఒకసారి గుర్తు చేసుకో. ఎన్నిసార్లు నువ్వు అట్లాంటి పనులు చేసుకోవచ్చావో. నీకు అన్నం తినిపించేటప్పుడు వాళ్ళు బట్టలన్నీ చేసావు చిన్నప్పుడు. అవి మనకేం గుర్తురావు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాళ్ళు చేసేవన్నీ చాలా అసహ్యంగా ఉంటున్నాయి. అలా అయితే అలా ఆ స్మెల్ నేను భరించలేను, నాకు ఓసిడి పేషెంట్, నేను దూరంగా ఉండాలి, నీచ్గా ఉండాలి. ఒకప్పుడు ఆ తల్లిని నీ గురించి అలాగే అనుకుంటే, తండ్రి నీ గురించి అలాగే అనుకుంటే నువ్వు ఈరోజు ఎంత పెద్దదాన్ని అయ్యే అవకాశం ఉందంటారా? ఉందా? లేదు. ఇప్పుడు చెప్పండి, సన్మానించడం అంటే ఏంటి? తల్లిని తండ్రిని సన్మానించడం అంటే ఫస్ట్ ఏం చెప్పాను? వాళ్ళని గౌరవించాలి, నెక్స్ట్ లోబడాలి, నెక్స్ట్ ఆదరించాలి, తర్వాత ప్రేమించాలి, ప్రేమ చూపించాలి. అవసరమైతే వాళ్ళు 1-2 వెళ్ళిపోతే మీరు అన్ని క్లీన్ చేయాలి, ఎక్కువ వాళ్ళని చూసుకోవాలి. ఒకప్పుడు నీ పరిస్థితి అదే. నేను ఎలా చూసుకున్నారు? అన్ని మాటలు అందరూ నిక్షిప్తం చేశాడు. ఇవన్నీ చేస్తే నీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, లాభాలు ఏంటి? హల్లెలూయా. దీర్ఘాయుష్ ఉంది. దీర్ఘాయుష్ సంపాదించుకునే వాడిగా నువ్వు ఉంటున్నావా? చూడండి, సన్మానించడం వల్ల కలిగేటువంటి ఒక 5 దీవెనలు కూడా ఈరోజు మీకు చెప్తా క్విక్గా. ఒకటి, దేవుడు మీ పట్ల సంతోషిస్తాడంట. ప్రభువుని మెప్పించవచ్చంట. మనం ఏం చేస్తే మెప్పించవచ్చు? తల్లిని తండ్రిని సన్మానిస్తే. సన్మానించడం అంటే ఏం చెప్పాము? ఇప్పుడు 4 పాయింట్లు చెప్పా. ఆ 4 కనుక మీరు ఆచరిస్తే దేవుడు మిమ్మల్ని మెచ్చుకుంటాడు. తర్వాత దేవుడు మీకు క్షేమాన్ని ఇస్తాడు, ప్రాస్పరిటీ ఇస్తాడు, క్షేమం, అన్ని విషయాల్లో క్షేమాన్ని ఇస్తాడు. మీరు చేసే ప్రతి పనిలో కూడా దేవుడు మీకు తోడై ఉండి మేలును అనుగ్రహిస్తాడు. నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అండి, భక్తిపరుని నేను, కానీ మా అమ్మ నాన్న అంటే నాకు ఇష్టం లేదండి. వాళ్ళ మాటలు ఎలా ఉంటాయో తెలుసా? ఎలా మాట్లాడతారో తెలుసా? వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళు నీకు నెగిటివ్గా మాట్లాడుతున్నా, కఠినంగా మాట్లాడుతున్నా, దేవుని ఆజ్ఞ ఏం చెప్తుంది? ఆజ్ఞ ఏమంటుంది? నీ తల్లిని తండ్రిని సన్మానించమంటుంది. నువ్వు సన్మానించకుండా వాళ్ళు ఎలాంటి వాళ్ళు నీకు తెలీదు, వాళ్ళ మాట ఎలా ఉంటే నీకు తెలియదు. అబ్బా నువ్వు పెద్ద పర్ఫెక్ట్, మరి మిస్టర్ పర్ఫెక్ట్, మిసెస్ పర్ఫెక్ట్, ఏమవ్వాలో నీళ్ళు లేవు. చిన్నప్పటి నుంచి నువ్వు వేసిన ఒక్కొక్క వేషాన్ని వాళ్ళ కనుక కడుపులో దాచుకోకుండా ఒక్కొక్కటి బయటకు రివీల్ చేస్తే నీ బతుకు బస్ స్టాండే. పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు కొన్ని బలహీనతలు ఉంటున్నప్పుడు ఆ బలహీనతలు కడుపులో దాచుకుని వాళ్ళు ప్రేమించి, ఆదరించి, వాళ్ళ మాట విని, వాళ్ళకి లోబడి విధేయత చూపించి గౌరవంగా వాళ్ళని సన్మానిస్తూ ఉంటే అది నీకు దీర్ఘాయుష్నిస్తుంది, దేవుణ్ణి సంతోషపెట్టేలా చేస్తుంది. నువ్వు చేసేటువంటి ప్రతి పనిలో కూడా నీకు విజయాన్ని ఇస్తుంది, సక్సెస్ని ఇస్తుంది. అలాగే నువ్వు చేసే ప్రతి ప్రార్థనలకు కూడా జవాబు అప్పుడు వస్తుంది. నువ్వు తల్లిని తండ్రిని ఏమో పస్తులు పెడతా, తల్లిని తండ్రిని పట్టించుకోకుండా వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తా, నువ్వు ఇక్కడికి వచ్చిన దేవుడి దగ్గరకు వచ్చి మొక్కులు మొక్కి దేవుడికి ప్రార్థనలు చేస్తే దేవుడు ఆ ప్రార్థనలు వింటాడా? అవునండి. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు కన్నీరు కారిస్తే ఆ కన్నీరు ఒక్కొక్క బొట్టు నీకు శాపంగా మారుతుంది. గుర్తుపెట్టుకో. నువ్వు వచ్చి ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని కానుకలు తీసుకొచ్చి దేవుడికి ఇచ్చినా, ఇవన్నీ దేవుడి ముందు కొనలేనివే. దేవుడు ఒక మాట చెప్పాడంటే, ఆయన ఈ భూమి మీద ఆయనకు సాదృశ్యంగా తల్లిని తండ్రిని పెట్టాడు. కళ్ళ ముందు నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించకపోతే దేవుణ్ణి సన్మానించినట్లు కాదు. వీళ్ళని పట్టించుకోకుండా ఊర్లో ఉన్న జనాలందరికీ దాన ధర్మాలు చేస్తా, గొప్పలకు పోయి అన్ని మంచి కార్యాలు నువ్వు చేసుకుంటా వెళ్తున్నా, అవన్నీ మురికి గుట్టలు లాంటివే. దేవుడి దృష్టిలో నువ్వు చేసే నీతి క్రియలు ఎలాంటివో తెలుసా? మురికి గుట్టలే. కళ్ళ ముందున్న కన్న తల్లిదండ్రులను మాత్రం నువ్వు క్షోభకు గురి చేస్తూ, వాళ్ళని బాధ పెడుతూ, వాళ్ళు ప్రేమించకుండా, గౌరవించకుండా, లోబడకుండా, వాళ్ళకి విధేయత చూపించకుండా, వాళ్ళని ఆదరించకుండా నువ్వు బయటకు వెళ్ళి ఎన్ని కార్యాలు చేసినా కూడా అవన్నీ వ్యర్థమే. నీ ప్రార్థనలకు జవాబు వాళ్ళను సన్మానిస్తే వస్తుంది. అంతమంతరం కాదు, నువ్వు నీ తల్లిదండ్రులను సన్మానిస్తే
నీ వారసత్వం కూడా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. నీ వారసులు కూడా అదే చూసి నేర్చుకుంటారు. తెలుసుగా మనకి, మనం ఏం చేస్తే అదే మనకు వస్తుందిగా. ఒక బాగా డబ్బున్న మంచి రిచ్ పర్సన్ ఉన్నాడంట. వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత వాళ్ళ వస్తువులన్నింటినీ కూడా తీసుకెళ్ళి పారేస్తారు కదా. వృద్ధాప్యంలో ఆయన తండ్రి చనిపోతే ఆ వస్తువులన్నీ తీసుకెళ్ళి పారేస్తుంటే ఒక కుర్చీ ఉందంట, ఆయన వాడుకునే కుర్చీ, పాత కుర్చీ, చెక్క కుర్చీ, ఇరిగిపోయిన కుర్చీ. ఆ కుర్చీలు కూడా పారేస్తుంటే వాళ్ళ అబ్బాయి, డాడీ ఈ కుర్చీ పారేయొద్దు, ఈ కుర్చీ కావాలి డాడీ అన్నాడు. ఆశ్చర్యాలు, అది ఇరిగిపోయింది రా, ఆ కుర్చీ ఎందుకురా అంటే, డాడీ రేపొద్దున నువ్వు ముసలాడు అయిపోయిన తర్వాత నిన్ను కూడా ఈ కుర్చీలో కూర్చోబెట్టాలి కదా డాడీ అన్నాడంట. నువ్వు ఏది చేసావో అది నీ పిల్లలు చూస్తారు, చూడకపోయినా అదే చేస్తారు. వారసత్వంగా వాళ్ళు నిన్ను బట్టి నేర్చుకుంటారు. నువ్వు నీ తల్లిని తండ్రిని సన్మానిస్తూ ఉన్నావు అనుకో, అప్పుడు ఆటోమేటిక్గా నీ పిల్లలు కూడా నిన్ను ఏం చేస్తారు, సన్మానిస్తారు. నువ్వు ఏది చేసావో అదే దేవుడు నీకు తీసుకొస్తాడు. సరే, దీన్ని ఇంకొంచెం డీప్గా మనం అనాలిసిస్ చేద్దాం. దీని గురించి బైబిల్ గ్రంథంలో మూల భాషలోనికి వెళ్ళి మనం చూస్తే, మనం ఇప్పుడు తెలుగులో చదివాం కదా, ఒకసారి చదువుతాం. 20వ అధ్యాయం 12వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతులగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపుము. నీ తల్లిని తండ్రిని సన్మానించుము. ఇక్కడ వాడబడిన పదం ఏంటయ్యా అంటే, హిబ్రూలో రాయబడింది పాత నిబంధన గ్రంథం. అక్కడ హిబ్రూలో దానికి కబాద్ అనేటువంటి ఒక పదాన్ని వాడాడు. 20వ అధ్యాయం నిర్గమకాండం 12వ వచనంలో కబాద్ అనే పదం వాడాడు అనమాట. ఆ పదానికి ప్రాథమికమైన అర్థం ఏంటంటే బరువుగా ఉండటం. కబాద్ అంటే ఏంటి? వెయిట్, బరువు కలిగి ఉండటం. అంటే ఏంటి, ఏ సందర్భంలో దాన్ని ఆయన ఇక్కడ వాడాడే అంటే, మన ప్రాచీన కాలంలో బంగారం విలువ దాని బరువును బట్టి ఉండేది. ఇప్పుడు కూడా అంతేగా, బంగారం యొక్క బరువును బట్టి దానికి విలువనిస్తాం. అంటే తల్లిదండ్రులు సన్మానించడం అంటే వారిని మీ జీవితంలో అత్యంత విలువైన వ్యక్తులుగా చూడటం, బరువు కలిగిన వ్యక్తులుగా చూడటం. అంటే వాళ్ళ మాటకి మీరు ఏమివ్వటం? వెయిట్ ఇవ్వటం. వాళ్ళ మాటకి మీరు విలువ ఇవ్వటం. హల్లెలూయా. అత్యంత విలువైన వ్యక్తులుగా నీ తల్లిని తండ్రిని నువ్వు చూడాలి అనే అర్థం వచ్చేలాగా కబాద్ అనేటువంటి పదాన్ని హిబ్రూలో వాడాడు. మూల రూట్లోకి మనం వెళ్ళి చూస్తే, అంటే సన్మానించడం అంటే దాని అర్థం ఏంటంటే, నీ హృదయంలో నీ తల్లి తండ్రి మీద ఎలాంటి భావం కలిగి ఉండాలి? వాళ్ళు చాలా విలువైనటువంటి వారు. నా తల్లిదండ్రి నాకు చాలా చాలా విలువైన వారు, చాలా బరువు కలిగిన వారు. అంటే వాళ్ళ మాటను కూడా మనం అంత బరువుగా తీసుకోవాలి, అంత విలువగా తీసుకోవాలి వాళ్ళ మాట. దానికి ఆపోజిట్ పదం ఏముంటుందంటే కలాల్ అంట. ఏంటి? కలాల్ అంటే ఏంటి? తేలిగ్గా చూడడం, లేకపోతే శపించడం. తేలిగ్గా చూడటం. తల్లిదండ్రులు ఈ పిల్లలు చాలా తేలిగ్గా చూస్తారు, ఒక గడ్డి పరకలాగా చూస్తారు. ఎప్పుడు? ఈ ఏజ్లో ఉన్నప్పుడు చూడరు. ఇప్పుడు వీళ్ళ అవసరాలన్నీ తీరుస్తుందా లేదా? ఈ అవసరాలన్నీ తీర్చబడిపోయిన తర్వాత, వీళ్ళ బాధ్యతలన్నీ తీర్చబడిపోయిన తర్వాత, వీళ్ళతో నాకు ఏ ఉపయోగం లేదు, వీళ్ళ వల్ల నాకు ఎలాంటి లాభం లేదు అని వీళ్ళు లేకపోయినా నా కాళ్ళ మీద నేను నిలబడగలను, నా పనులన్నీ నేను చేసుకోగలను, వీళ్ళతో నాకు అవసరం లేదని ఎప్పుడైతే వీళ్ళకి అనిపిస్తుందో అప్పుడు వాళ్ళు చాలా చాలా చులకనగా తేలికగా మాట్లాడతారు. 10 మందిలో మాట్లాడేటప్పుడు తేలిగ్గా హీనంగా మాట్లాడతారు, వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా చాలా హీనంగా మాట్లాడతారు. ఇంకెంతకాలం ఉంటా భూమికి బరువు మాకు భారం అన్నట్టుగా మాట్లాడతారు. తల్లిదండ్రులకి ఒక ముద్ద పెట్టడం కూడా బరువు అయిపోయేట్టుగా మాట్లాడతారు. మీకు అర్థమవుతుందా? దేవుడు వాక్యం చెప్తుంది, తల్లిని తండ్రిని సన్మానించడం అంటే వాళ్ళ మాట నీకు చాలా విలువ కలిగినది, బలమైనది.